నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 119వ సంకీర్తన 11వ చరణం. నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపంతో విశ్వాసి చేసే పోరాటంలో దేవుని వాక్కుకున్న ప్రాముఖ్యతను ఎక్కువగా నొక్కి చెప్పడం ఇక్కడ మనం చూడవచ్చు. మన తలంపులలో, ఆశలలో, ఆశయాల్లో, కోరికలలో, ధ్యానంలో వాక్యమే కేంద్ర స్థానం అయి ఉండాలి. 37వ సంకీర్తన 30-31 చరణాలలో దేవుని న్యాయ విధిని హృదయంలో ఉంచుకోవడం క్రొత్త నిబంధనకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైన నిబంధనలోని ఆశీర్వాదాలు దేవుని ప్రజలకు కలుగక పూర్వమే వారు తమ తమ హృదయాలలో ధర్మశాస్త్రాన్ని కలిగిన వారుగా ఉన్నారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. భూమి ఆకాశములు గతించిపోతాయి, మనుషులు గతించిపోతారు, కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఈ క్షణికమైన జీవితంలో మానవుడు తప్పనిసరిగా చేయవలసింది దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం. వాక్యమును భద్రంగా హృదయంలో దాచుకునట ద్వారా ఈ చిన్ని జీవితానికి ఈ లోకంలో భద్రత, కాపుదల, ఆశీర్వాదం లభిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. దేవునితో అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఉండి మనలో ఆయన వాక్యము నిలిచి ఉన్న ఎడల మనకి ఏది ఇష్టమో అది దేవునిని అడిగే హక్కును మనం పొందుకుంటాం. ఆ తప్పక అడిగింది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అంతేకాదు, విశ్వాసులు దుష్టునితో పోరాడే సమయంలో దానిపై దాడి చేయడానికి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఉపయోగించాలి. దుష్టుడు ఎప్పుడు విశ్వాసులను వాక్యము నుండి దూరం చేయడానికి చూస్తూ ఉంటాడు. కనుక శరీరధారిగా మన మధ్య నివసిస్తున్న వాక్యమును హృదయంలో ఉంచుకుంటే ఆ వాక్యం చీకటి శక్తులతో పోరాడుటకు ఖడ్గం వలె పనిచేస్తుంది. అందుకు మనం శరీరానికి ఏ విధంగా శ్రద్ధగా ఆహారాన్ని అందించి పోషించుకుంటున్నామో ఆత్మ సంబంధంగా దినదినము ఎదుగుటకు ఈ వాక్యం అనే పాలను అపేక్షించే వారంగా ఉండుటకు అనుదినము వాక్యమును చదవాలి, దానిని హృదయమందు ఉంచుకోవాలి, ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఆమేన్.